ట్రిగోనోమెట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది ట్రిగోనోమెట్రీ మీద థర్డ్ క్లాస్. ఇందులో మనం ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్ పూరక కోణం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 degrees అయితే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్. పూరక కోణం If θ1 plus θ2 equal to 90 degrees, then it is called a complementary angular. తెలుగులో అయితే పూరక కోణాలు అంటారు అన్నమాట. సో వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ ప్రాబ్లమ్ మోడల్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ sin θ1 ఇంటూ sec θ2 ఈక్వల్ టు 1 అని చూడండి. ఇక్కడ sin θ1 ఇంటూ sec θ2 ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఇది ఒక ఐడెంటిటీ. ఇక్కడ నుంచి డిస్కషన్ చేసేది ఐడెంటిటీస్, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ లాగా పెట్టుకుంటుంది. ఇట్లాంటి ఐడెంటిటీస్ చాలా వస్తుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్లాంటి మోడల్స్ కొంచెం డిస్కస్ చేసుకుంటారు. sin θ1 ప్లస్ sec θ2 ఈక్వల్ టు 1. సో దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే sin θ1 ఇంటూ sec θ2ను 1/cos θ2 అని రాయొచ్చు ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది, ఇది డివైడ్ అప్లై చేస్తుంది. ఈ రెండు మాత్రం మల్టిప్లైలో ఉంది. దీన్ని ఇక్కడ తీసుకెళ్తే ఈక్వల్ అవుతుంది. అంటే sin θ1 ఈక్వల్ టు cos θ2. సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ వచ్చేసి tan θ1 ఇంటూ tan θ2 ఈక్వల్ టు 1. దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి వస్తే tan θ1 ఇంటూ 1/cos θ2 ఈక్వల్ టు 1. tan θ1 ఈక్వల్ టు cos θ2. సో ఇందాక మనం ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పారు. θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 degrees అయితే అక్కడ ఉన్న ఏ ఐడెంటిటీ అయినా 1 ఈక్వల్ అవుతుందని చెప్పేసి చూస్తున్నాం కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ ఏదో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 25 degrees ఇంటూ sin 65 degrees ఉంటుంది. ఈ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి కండిషన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ θ1 అంటే 25 degrees, θ2 అంటే 65 degrees. సో θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు అంటే 25 degrees ప్లస్ 65 degrees ఈక్వల్ టు 90 degrees. సో ఇది ఎప్పుడైతే 90 degrees ఈక్వల్ అవుతుందో ఆటోమేటిక్ ఆన్సర్ 1 అని గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా ఒకటే టెక్నిక్ ఏంటంటే ఈ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దాని ఆన్సర్ ఎగ్జాక్ట్గా 1 ఉంటుంది. బండ గుర్తు చేయకుండా. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 20 degrees tan 67 degrees అంటుంది. మధ్యలో ఇంటూ సింబల్. సో ఇది కూడా అంతే. ఈ రెండు కోణాల మొత్తం అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90 degrees, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఆన్సర్ ఆటోమేటిక్గా 1 ఉంటుంది. చూడండి 23 degrees ప్లస్ 67 degrees 90 degrees. 90 degrees అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అని అర్థం. సో దీని ఆన్సర్ వచ్చేసి 1 ఉంటుంది. ఈ రెండు కోణాల మొత్తం 90 degrees కలిగిందంటే దాని ఆన్సర్ కంప్లీట్గా ఒకటే అని పెట్టేసాను, వేరేది. నెక్స్ట్ sin 3x minus 6 ఈక్వల్ టు cos 6x minus 3. దెన్ ఫైండ్ ద x. సో ఇది θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 degrees. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే x వాల్యూ ఎంత అని అడుగుతున్నాం. సో θ1 ప్లస్ ఇదంతా θ1, ఇదంతా θ2. సో θ1 ఎంత ఉంది 3x minus 6 ప్లస్ θ2 6x minus 3 ఈక్వల్ టు 90 degrees. చూడండి 3x 6x 9x minus 9 ఈక్వల్ టు 90 degrees. అయితే 9 కామన్ తీస్తే 9x ఈక్వల్ టు 99 degrees. -9 ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే +9 అవుతుంది. x ఈక్వల్ టు 9 వల్ల 9 11 degrees. సో x ఈక్వల్ టు 11 degrees. నెక్స్ట్ సేమ్ ఇఫ్ sin of x plus 4 degrees into sec of x minus 4 degrees ఈక్వల్ టు 1, దెన్ ఫైండ్ ద tan 2x/3. సో ఇది కూడా సేమ్ ఇదే కండిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 90 degrees అయితే
tan x tan 2x/3 ఎంత అవుతుంది. సో ఇది θ1 మొత్తం, ఇది θ2. సో θ1 ఎంత x ప్లస్ 4 degrees ప్లస్ x మైనస్ 4 degrees ఈక్వల్ టు 90 degrees. -4 ప్లస్ 4 క్యాన్సల్. 2x ఈక్వల్ టు 90 degrees. 2 into 245 x ఈక్వల్ టు 45 degrees. సో ఇక్కడ మనం అడిగిన వాల్యూ tan 2x/3 tan 2x/3 tan into 2 into 45/3 3 1s are 3 15s are tan 30 equal to 1/4. This is a solution. Tan 7 theta into tan 2 theta equal to 1. Then find the tan theta and tan 3 theta. So ఇది కూడా సేమ్ ఫార్ములా. θ1 plus θ2 కాంప్లిమెంటరీ యాంగిల్ అయినందుకు ఈ θ వాల్యూ ఎంతో తెలుస్తుంది. సో θ వాల్యూ θ1 అంటే ఈ 7 theta, θ2 అంటే 2 theta. ఈ రెండింటికి సరిపోయింది. 7 theta plus 2 theta equal to 90 degrees. So 9 theta equal to 7 plus 2 9 theta equal to 90 degrees. So theta equal to 10 degrees. So theta equal to 10 degrees అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది tan 3 theta. tan 3 theta. Okay, tan 3 into 10 degrees. tan 30 degrees. So the answer కూడా 1/2. tan 1/2. Trigonometric tables specific angles explain చేసిన లాస్ట్ వీడియోలో అందులో ఉంటాయి. tan 30 tan 60 అనేది. నెక్స్ట్ sin theta equal to cos 4 theta. If theta is 0 degrees less than 90 degrees అంటే కంప్లీట్గా కాంప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పేసి క్వశ్చన్లోనే ఇస్తారు ఇట్లాంటి కన్ఫ్యూజ్ చేయడానికి. సో కన్ఫ్యూజ్ కావద్దు, దీనికి కూడా కాంప్లిమెంటరీ యాంగిలే యూజ్ చేస్తారు. సో θ1 plus θ equal to 90 degrees. θ1 ఉంది, θ2 అంటే 4 theta equal to 90 degrees. 5 theta equal to 90 degrees. θ equal to 8 degrees. ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా ఆర్ఆర్పీ మన ఎంపీసీలో అడిగారు. నేను రాసిన సిక్స్లోనే ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ tan θ equal to 3 cot θ. దెన్ θ equal to ఎంత? సేమ్ ఇది కూడా θ1 plus θ2 equal to 90 degrees. θ అంటే θ1 అంటే θ2 అంటే 3 cot θ equal then 3 cot. సో దీన్ని ఇట్లా ఇంకోరంగా tan θ equal to 3 cot θ అన్నారు. దెన్ tan θ అన్నారు. ఇప్పుడు చూడండి 3 into cot θ 1/tan θ అని రాసుకుంటే ఇక్కడ ఆల్రెడీ tan θ ఉంది. tan θ equal to 3 cot θ. tan θ equal to 3 into cot θ ను 1/tan θ అని రాస్తున్నాం. ఈ tan θ ను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నాం. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ డివైడ్లో ఉంది. సో ఈ డివైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది ఒకటి. tan θ into tan θ equal to 3. సో tan square θ equal to 3a. ఈ స్క్వేర్ అనేది తీసుకెళ్తే tan θ equal to √3. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వలింగ్ చేసుకోవడం కూడా రావాలి. స్పెసిఫిక్ వాల్యూస్ ఐడియా ఉంది కదా లాస్ట్ వీడియోలో. tan θ equal to ఈ √3 వాల్యూ అనేది tan θలో ఎక్కడ ఉంటుందంటే tan 60 degrees equal to √3. tan 60 degrees equal to √3. చూడండి tan క్యాన్సర్ θ equal to 60 degrees. Trigonometric ఐడెంటిటీస్. ఈ ఐడెంటిటీస్ అనేది నోటెడ్ వస్తాయి. ఇట్లా లెక్కలు అనేది 3 ఆప్షన్స్ చూసే పెట్టవచ్చు ఆన్సర్స్. సో ఇవి ఎక్కడికి పోయినా కూడా చేంజ్ కావు. ఇంటర్మీడియట్లో నుంచి చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఇట్లనే ఉంటాయి. ఇన్ కేస్ 888 IITలు రాసినా కూడా ఇవే లెక్కలు ఉంటాయి. sin square θ plus cos square θ equal to 1. ఇది ఐడెంటిటీ. ఇన్ కేస్ 1 ఎట్లా వచ్చింది అంటే సాల్వ్ చేయవచ్చు. θ equal to 0 degrees పెట్టుకో, 90 degrees పెట్టుకో, ఎట్లా చేసినా కూడా 1 వస్తుంది లాస్ట్. అది సాల్వ్ చేయాలంటే 5 మార్క్ క్వశ్చన్ అవుతుంది. అదంతా అవసరం లేదు మనకి.
So next identity is sec square theta minus tan square theta equal to 1. Next cosec square theta minus cot square theta equal to 1. So వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడిగే సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే ఇట్లా. ఇఫ్ ఫైండ్ sin square 1000 plus cos square 1000 equal to ఎంత అని అడుగుతాం. సో ఇక్కడ ఏం లేదు, sin square theta plus cos square theta equal to 1 అన్న ఈ theta ప్లస్ 1000 ఉంది అంతే. ఇది ఎక్కడన్నా ఉండదు, 1 ఉన్నది 0 ఉన్నది ఇంత ఉన్నది, ఈ స్క్వేర్లో ఉంది కాస్లో ఉంది. అంటే స్క్వేర్లో ఉన్నది కాస్ అంటే సైన్ కాంబినేషన్లో ఉంటే డైరెక్ట్ ఆన్సర్ 1 వస్తుంది. సో ఈ ఐడెంటిటీ అప్లై చేయాలి, sin square theta plus cos square theta equal to 1. నెక్స్ట్ sin square theta plus cos square theta equal to 1 అనగా sin square 60 plus cos square 3x minus 90 is equal to 1. Then find x అన్నది. సో ఇది కూడా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసి చేసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో sin square 60 అంటే cos square 3x minus 90 equal to 1 అన్నది. Then find the x. sin square 60 plus cos square 3x minus 90 equal to 1 అన్నది. సేమ్ ఈ ఐడెంటిటీ యూజ్ చేసి ఫర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ sin square 60 అన్నది 60 degrees equal to ఇక్కడ theta 2 ఏముంది 3x minus 90 degrees ఉంది, 3x minus 90 degrees. సో ఈ 90 degrees ని ఇక్కడ తీసుకురండి, 3x equal to 69 degrees అయితే 6 plus 60 plus 90. సో 3 2s are 3 3s are x equal to 23 degrees. So the answer cos theta equal to 23/17. Then find the value of sin theta into cos theta. సో ఇచ్చిన వాల్యూని సమ్లో ఉన్నది, మనకు కావాల్సింది మల్టిప్లికేషన్ సమ్ కావాలి. సో దీని కోసం మనం ఏం చేస్తుంది, ఇచ్చిన దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ 2ab. సో దీని ఫామ్లో ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, సైన్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఏ అంటే సైన్ థీటా, బి అంటే కాస్ థీటా ఈక్వల్ టు 23/70. 23 హోల్ స్క్వేర్ అంటే 569. 529. ఈ 17 అంటే 289. 17 స్క్వేర్ అంటే 289. సో చూద్దాం, ఈ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అది వచ్చిన ఐడెంటిటీ. సో ఈ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ రిమైనింగ్ ఏముంది 2 ఇంటూ sin థీటా cos థీటా ఈక్వల్ టు 529/289. సో ఈ 1ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఆర్ఎస్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 2 sin థీటా cos థీటా ఈక్వల్ టు 529/289 మైనస్ 1 ఈ ప్లస్ 1 ఇటు వెళ్తే మైనస్ పెట్టుకోవచ్చు. సో 2 sin థీటా ఇంటూ cos థీటా ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటున్నా, మొత్తం 289 వస్తుంది. ఎల్సిఎం 289 × 1 కాబట్టి సో 529 మైనస్ 289/289. 529 మైనస్ 289 అంటే 240 ఉంటుంది. 529 289 పోతే 289 ఇదంతా 2 sin థీటా ఇంటూ cos థీటా. కానీ మనకు కావాల్సింది ఓన్లీ sin థీటా ఇంటూ cos థీటా, అక్కడ లాస్ట్లో ఉంటుంది. 2 1s are 2 2s are 2 4s are. సో 120/289 ఆన్సర్. ఇదంతా కాకుండా ఒకటే సింపుల్ షార్ట్కట్లో వేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, sin థీటా ప్లస్ cos థీటా ఈక్వల్ టు 23/17 అన్నాడు. ఈ 23/17 sin థీటా ప్లస్ cos థీటా అన్నాడు. ఈ రెండింటి మొత్తం ఎంత అంటే 23/17 అన్నాడు. సో మనకు sin థీటా ప్లస్ cos థీటా ఈక్వల్ 23/17
ఇచ్చేసి sin θ cos θ వాల్యూ ఎంత అడుగుతున్నాం. ఇందాక చేసిన ప్రాబ్లం కూడా కరెక్టే, కానీ అవి లెంతీ ప్రాసెస్. చిన్న షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏంటంటే జస్ట్ హైపోథెసిస్ అవుతుందా కాదా అనే బేస్ మీద చేసుకోవాలి అంతే. త్రూ ఆప్షన్స్ వెళ్తే మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్టు. సో 23/17 అందులో 17 అనేది రెండింటికి కామన్, sin θకి cos θకి కామన్ ఉంటుంది. అది ఏంటంటే హైపోటెన్స్ అంటే 17. ఆ 23 అనేది ఆపోజిట్ సైడ్ ఉండవచ్చు, అడ్జసెంట్ సైడ్ ఉండవచ్చు, ఎటైనా ఉండవచ్చు. కాకపోతే దీని కాంబినేషన్ ప్రకారం చూసుకుంటే ఒక రకంగా 15 + 28 15 + 8 = 23. సో ఇక్కడ 15 or 8 15 or 8 ఇక్కడ అడ్జసెంట్ సైడ్ కూడా 8 or 15 ఏదనేది ఖచ్చితంగా చెప్పలేదు. అడ్జసెంట్ సైడ్ వాల్యూ అనేది ఆపోజిట్ సైడ్ వాల్యూ అనేది. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా కాకుండా డైరెక్ట్ ఆ ఫార్ములా ఇచ్చిన సమ్ ఉంది కదా, sin θ + cos θ = 23/17. దాన్ని అడిగింది ఏంటి, sin θ × cos θ. సో ఈ sin θ వాల్యూ అనేది ఇక్కడ నుంచి sin θ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్. ఆపోజిట్ సైడ్ 15 కానీ 8 కానీ ఏదైనా తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. అంటే 15 అన్న తీసుకో, 15 ఆపోజిట్ సైడ్ అనేది 15 అన్న తీసుకో, 8 అన్న తీసుకో. సో నేను ఏం చేస్తున్నా, sin θ 8 తీసుకుంటున్నాను. ఈ హైపోటెన్స్ ఏం కాబట్టి 70 ఇంటూ ఈ cos θలో ఆల్రెడీ నువ్వు ఇక్కడ 8 వాడేస్తే ఇక్కడ ఖచ్చితంగా మిగిలింది 15. ఈ 15 ఇక్కడ వాడేస్తాను cos θ. సో 15/17. ఇప్పుడు చూడండి, 15 × 8 120, 17 × 7 280. ఇట్లాంటి పెద్ద ప్రాబ్లంకి ఈ చిన్న షార్ట్ కట్ ఇదే. ఇంత పెద్ద ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అనే టాపిక్ డిస్కస్ చేసినాం. మనం నెక్స్ట్ వీడియోలో హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసి 1 వీక్లో అప్లోడ్ చేయబోతున్నాము. సో ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది మన పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అది తప్పకుండా చూడండి, నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాము. అలానే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.